శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూలై 2026 నుండి 31 జూలై 2026 ఈ నెల్లాళ్ళు కూడా జ్యేష్ఠ మాసము మనకి 15 రోజులు ఉంటుంది, ఆషాఢం, ఈ రెండు కూడా మనకి జూలైలో వస్తున్నాయి. సో ఈ 31 తారీఖు నెల్లాళ్ళు కూడా 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మార్పుల వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ వాడ్రే వాదినారాయణ శర్మ, డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ, మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు మనం ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం కర్కాటక రాశి, ఈ జూలై నెలలో కర్కాటక రాశి వారికి గురుబలం బాగుందండి. గురు బుధుల బలం బాగుంది. దానివలన తేజస్సుగా ఉండడము, ప్రతి పనులను విజయం సాధించడము, ఎక్కువ జనాలకి అందరికీ దగ్గర అవ్వడము, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇవన్నీ బాగుంటాయి. బుధ గురుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, శుభ లక్షణాలు మీ మీద ఎక్కువ ఉంటాయి. పైగా బుధుడు వలన ఆడిటర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే ఆస్ట్రాలజర్స్గా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏ విషయానైనా సరే పూర్తిగా అధ్యయనం చేయందే వదలరు, సక్సెస్ అవుతారు. ఇంద్రియ నిగ్రహం బాగా కలిగి ఉంటారండి మీరు. అలాగే 10 మందిని ఆకర్షించే వ్యక్తులుగా ఉండి, పైగా ప్రజా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటూ గొప్ప నైపుణ్యం కలవారుగా మీరు ఉంటారు. బుధగురుల కాంబినేషన్ పర్ఫెక్ట్. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబంలో సౌఖ్యము తగ్గుతుంది. కేతువు శుక్రుడు సుఖకేతువులు ద్వితీయ భావంలో ఉండడం మంచిది కాదు. పైగా 12వ ఇంటి వాడు మీకు 4వ భావం, ఆల్మోస్ట్ 2వ భావంలో ఉన్నాడు. సో 12వ ఇంటి వాడు 2వ భావంలో అంత మంచివాడు కాదండి. 12వ భావాధిపతి శుక్రుడు 2వ భావంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉంటాడు. కొన్ని కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. శుక్రకేతుల వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అలాగే మీ తోబుట్టువుల్లో ఒకరికి ప్రాబ్లం వస్తుందండి, తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ కొద్దిగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి, హెల్త్ ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంది. అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. 4వ భావాధిపతి రాగా మీ రాశిలో ఉండడం, అలాగే మీ 12వ ఇంటి వాడు 11వ ఇంటి వాడు కాదు, శుక్రుడు మంచివాడు కాదు. ఏదేమైనా విద్యలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా విద్యలో రాణిస్తారు. ప్రయాణాలు చేస్తుంటారు మీరు ఎక్కువగా. మీరు బహుశా మీ మదర్ ద్వారా ధన సంపాదన, మదర్కి ధనం రావడానికి అవకాశం ఉంది. పుత్రులు, మీ సంతానం విషయంలో పుత్రులు బాగా యోగ్యులవుతారు. సంతాన భాగ్యం కలుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. గురు ప్రభావం వల్ల సాహిత్య రంగంలో ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం ఎక్కువ ఉంటుంది. వివాహాది వేడుకలు, శుభకార్యాలు బ్రహ్మాండంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుందండి. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడంటే మీ ఇంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. గృహంలో పీడ, శారీరకంగా పీడ, దూర బంధువులు చనిపోవడము, హెల్త్ బాగుండకపోవడము అని జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి, భాగ్యానికి గురుదృష్టి ఉంది కాబట్టి, భాగ్యాధిపతి కూడా మీ రాశి ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటనలు చేస్తారు. అలాగే భార్యాభర్త ఇద్దరు కలిసి గంగా స్నానాలు, సో అదే కొంతమంది పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు, అంటే వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు ఇవి చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు మీకు. కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతం సంపాదించుకుంటారు. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు సెటిల్ అయిపోతారు. 11వ భావంలో కుజుడు కూడా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలకి లాభాలు అధికంగా తీసుకొస్తాడు ఆయన. పైగా రవి బుధుడు 12th అంటే 2వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండి ఆయన ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫారిన్లో కూడా మీరు సెటిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ వచ్చేట్టుగా చేయొచ్చు. మీ కాల్స్ నేనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను, లేదా మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. ఎందుకంటే నేను షూట్స్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళు ఎవరో కూడా మన దగ్గర ఏం పని చేయరు, ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని చెప్పి నా ఉద్దేశము. మీరు చెప్పేటువంటి
ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వినొచ్చు కాబట్టి ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా మీకు మీరే కాదండి, మీ చుట్టాలు ఎవరన్నా మీ తెలిసిన వాళ్ళన్నా జాతకాలు కూడా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సనే. అటు కాస్ట్ అకౌంటెంట్ గాను ఇటు అస్ట్రాలజర్ గాను ఉన్నాను నేను. నిన్నింటిలోనూ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన ఉంది. 34 సంవత్సరాలు అకౌంట్స్లోను, 36 సంవత్సరాలు దీంట్లోనూ ఉన్నాను. రెండిట్లో ఎలా ఉన్నామంటే నేను జాబ్ చేస్తున్నప్పుడే ఈ ఆస్ట్రాలజీ పాస్ అయిపోవడము, ఆస్ట్రాలజీ కొన్ని జాతకాలు చూస్తూ ఉండడం జరిగింది. అది పక్క పెడదామని మళ్ళీ ఒకసారి నేను వీడియో చెప్తాను. మీ జాతకాలు చూపించుకోవాలంటే నేను పూర్తి డీటెయిల్స్ పంపించండి. ఇంకా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగచ్చు. మీ పేరు రీత్యా ఎటువైపు ఉంటే మీరు మంచి బాగా కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుంది. అది నక్షత్రాల మీద వాటి మీద ఏం ఆధారపడదు, మీ పేరు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు ప్రకారమే మీరు ఆ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉంటాం కదా, ఆ వాటిలో ఎక్కడ ఉన్నా కూడా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసినది మాత్రం నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తా. సరేనండి. ఇప్పుడు జూలై నెలలో మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పుకుందాం. 12 రాశుల వారికి ఏ పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, మనకున్నటువంటి బడ్జెట్లోనే మనకున్నటువంటి దీంట్లోనే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 13, 14 తారీఖు వరకు కూడా జ్యేష్ఠ మాసం ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తుందండి. సో ముఖ్యంగా 13వ తారీఖుని మాస శివరాత్రి, అది చాలా పవర్ఫుల్. శివుడిని ప్రదోషకాల వేళలో ఎవరైతే అభిషేకాలు చేయించుకుంటారో లేదా పూజిస్తారో వాళ్ళకి అంతులేని సంపదలు, అన్ని కోరికలు నెరవేరడాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఆ రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు అండి. సో తర్పణాలు అంటే పెద్దవాళ్ళు లేని వారందరూ కూడా తర్పణాలు చేస్తే పితృదేవత సంతోషించి మనకి సంతతిని కలిగేట్టుగాను, మనకి ధనప్రాప్తి కలిగేట్టుగాను, ఉన్నతంగా రాణించేట్టుగాను, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టుగాను వాళ్ళు జీవిస్తారు. ప్రతి అమావాస్యకి కూడా గురువుగారు కూడా చెప్తుంటారు మనకి. అలాగే మనం కూడా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు తర్పణాలు చేసుకుని ఉంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య పూట కూడా ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా చేస్తుంటారండి. లేకపోతే అమ్మవారికి హోమాలు చేస్తుంటారు. ఎక్కడ హోమాలు చేసినా వదలద్దు మీరు. పైగా అమావాస్య పూట చేసే హోమాలు పరమ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఎక్కడ హోమాలు చేసినా, అంటే హోమాలు అంటే చండీ హోమం చేస్తూ ఉంటాం కదా, అలా అటువంటి చేసిన ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తారు. మనకి యూసఫ్గూడలో ఆంజనేయ స్వామి కూడా ఉంది, అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కేకేట్ హౌస్ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. అదొకటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ 17వ తారీఖు దక్షిణాయనం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి? సూర్య భగవానుడు తన దిశని మార్చుకుంటాడు. అంటే దిశను మార్చుకోవడం అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయన పుణ్యకాలం అని, మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. అంటే ఉత్తరాయణం అంతా మొత్తం కూడా తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసాడు. సూర్య భగవానుడు 17వ తారీఖున వచ్చేస్తున్నాడు. అంటే అక్కడి నుంచి మనకి దక్షిణాయనం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు కనుక చేసే పూజలు, దానాలు, స్నానాలు ఇవన్నీ విశేషమైన సుఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా ఆ రాత్రి ఎక్కువను పగలు తక్కువగా మనకు ఉండే సమయాలుగా ఉంటాయి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సూర్య భగవానుడు యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో మనకి సూర్య భగవానుడు ఉన్నాడంటే చేసే దానాలు, హోమాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి పూట చేసే ఫలితాలు, అమావాస్య పౌర్ణమి పూట అమ్మవారు పూజించడాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇష్టమైన దేవుడిని, శివుడి అభిషేకాలు, విష్ణుమూర్తి పూజలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన
అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి అవకాశాలు బాగుంటాయి. అందరికీ శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.